మోంతా తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా, గిట్టుబాటు ధర వంటివి లేవని విమర్శించారు. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు. ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే రైతులకు తోడుగా నిలబడాలని వైసీపీ శ్రేణులకు సూచించారు. ఎన్యూమరేషన్ సమయంలో ఎవరికి నష్టం జరగకుండా చూడాలని చెప్పారు. దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది. ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఎన్యూమరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా నష్టపోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి. ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ, తుఫాన్లు కానీ, ఇలాంటివి కరువు కానీ, ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది. ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి గ్రామ సచివాలయము, ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా